హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మా ఇంటి బంగారం, యాక్టెడ్ బై సమంత గారు అండ్ శ్రీముఖి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం, అదేంటంటే మనది ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ ఉంది కదా, సో మహిదర్స్ వెరీ ఫ్యాక్ట్స్ అని చెప్పి. సో అది 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్కి చాలా దగ్గరగా ఉంది. సో ఆ ఛానల్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఎవరైనా వీలైతే ఫ్యాక్ట్స్ ఛానల్స్ చూసే ఆడియన్స్ కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ ఇక మీద కూడా అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా మా ఇంటి బంగారం సినిమా గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. అంటే ఆవిడ హెల్త్ పరంగా కావచ్చు, లేదంటే బయట వేరే ఇష్యూస్ కావచ్చు, వాటన్నింటినీ కూడా ఆవిడ డీల్ చేసిన విధానం చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా రెస్పెక్ట్ నాకు ఆవిడంటే. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా అయితే అసలు ఏం లేదు. సినిమా అసలు ఏందో సినిమా అంతా కూడా. సినిమా చూస్తున్నంతసేపు కూడా రెండు ఫీలింగ్స్ కలిగాయి. ఒకటి వచ్చి ఆల్మోస్ట్ ఒక సీరియల్ వైబ్ ఉంది మొత్తం సినిమా అంతా కూడా. అంటే అసలు అంటే ఇట్లా చెప్పలేకపోతున్నాను కానీ బట్ అంటే సీరియల్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ చాలా ఫ్రేమ్స్లో మొత్తం సీరియల్ వైబ్ ఉంటుంది. అది ఎందుకో తెలీదు బట్ ఇంకా అంతే. ఇంకా అంటే ఇంకొకటి అంటే ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ, లేదంటే ఆ ఫ్రేమ్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఆ సీన్స్ కానీ, ఈవెన్ సమంత గారిది కూడా మాడ్యులేషన్ కానీ, స్లాంగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఏది కూడా అసలు బాగా అనిపించదు. ఎక్కడా కూడా అసలు అరే బాగుంది అన్న ఫీల్ రాదు. శ్రీముఖి గారి క్యారెక్టర్ కూడా, ఆవిడ క్యారెక్టర్ కూడా అసలు అవుట్ రైట్ సీరియల్ వైబ్ ఉంటుంది. అసలు ఎట్లా అంటే ఇంకా అంటే మనం జనరల్గా చాలా షోస్లో వాటిలో చూస్తుంటాం కదా. సో లైక్ ఆదివారం స్టార్ మా పరివారం, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, తర్వాత ఇంకా వేరే షోస్ వాటన్నిటిలోనే కూడా ఆవిడ కనబడుతుంటారు కదా. సో అంటే అలా చూసి చూసి ఉండడం వల్ల ఏమో ఇక్కడ చూస్తున్నంతసేపు కూడా ఆ ఆదివారం స్టార్ మా పరివారం దాంట్లో ఏదో ఒక టాస్క్ ఇస్తే ఆవిడ చేస్తున్న ఫీలింగే కలుగుతోంది. ఎక్కడో యాప్ట్ అవ్వలేదు. సమంత గారి మాడ్యులేషన్ అది పోనీ సెట్ అయింది అంటే అది లేదు. స్లాంగ్ సెట్ అవ్వలేదు. డబ్బింగ్ ఆవిడే చెప్పారు, అది బాగాలేదు. ఎక్కడో మొత్తం అసలు అవుట్ రైట్ సీరియల్ వైబే ఉంటుంది మొత్తం అంతా కూడా. తర్వాత రెండోది ఏంటంటే, ఒకటి ఇది జ్యువెలరీ స్టోర్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ స్టోర్స్లో నగలు పెడుతుంటారు. ఒక చిన్న బొమ్మ లాంటిది ఒకటి ఉంటుంది. దానికి ఎలాగైతే ఒక తల ఉండదు, ఒక తోక ఉండదు, కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఏం ఉండవు, జస్ట్ ఒకటి ఏదో ఉంటుంది, అంటే మధ్యలో ఒక మొండెల్లాగా ఉంటుంది అంతే కదా. సేమ్ ఇది కూడా అంతే కథ. అది ఏందో అది ఎటేటో వెళ్తుంటుంది, అసలు ఏం అర్థం కాదు. ఆ విలన్ వైబు ఉండదు, ఏందో అసలు అసలు అది చెప్తున్నాను కదబ్బా. ఆ విలన్ వైబు కూడా అలాగే ఉంటుంది కొంచెం. అది ఏందో అంటే వాడు చాలా సర్రియలిస్టిక్గా తీద్దాం అనుకున్నట్టున్నారు. అది అన్ఫార్చునేట్లీ సీరియలిస్టిక్ అయిన ఫీలింగే కలుగుతుంటుంది. ఏందో అసలు ఏం లేదు. ఎక్కడైనా ఒకటి రెండు పాజిటివ్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయంటే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్తో కొంచెం ఫన్ జనరేట్ చేశారు, అది బాగుంటుంది. అక్కడక్కడ అది కూడా మళ్ళీ త్రూ అవుట్ ద మూవీ లేదు. ఒకడు ఉండుంటే బాగున్నాయేమో బట్ అది లేదు. అక్కడక్కడ చాలా రేర్గా ఫన్ అయితే జనరేట్ అవుతుంది ఆ క్యారెక్టర్ నుంచి. తర్వాత క్లైమాక్స్ బాగుంటుంది. అంటే ఇంత చెప్పిన తర్వాత మీకు ఇంకోలాగా అర్థం అవ్వచ్చు. క్లైమాక్స్ నుంచి తర్వాత అది అయిపోయాక బయటకు వచ్చేస్తాం కదా, అందుకే అట్లా అంటున్నానేమో కాదు. ఒక యాక్షన్ సీన్ ఉంటుంది అక్కడ, అది బాగా డిజైన్ చేశారు. అంటే అప్పటి వరకు ఏదైతే కథ నడిచిందో దానికి తగ్గట్టుగా ఒక పే ఆఫ్ లాగా అనమాట. ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టారు సమంత గారికి, అది బాగుంది. సో బట్ ఇంకా ముందంతా కూడా అసలు ఏందో అంటే లైక్ ఆ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. మ్యూజిక్ బాగుంటుంది, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ బాగుంది. కానీ అది ఎలా అంటే యాప్ట్ అయిన ఫీలింగ్ రాదనమాట. అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అంటే మధ్యలో ఏదో కేజీఎఫ్లో రామకృష్ణప్ప బేరియా అంటారు కదా, అట్లాగా అంటే ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ రమ్యకృష్ణప్ప బేరియా ఆ రేంజ్లో ఉంటుంది. బట్ సీన్స్ మ్యాచ్ అయిన ఫీలింగ్ ఉండదు. కథ ఒక ఫ్లోలో వెళ్తున్న ఫీలింగ్ ఉండదు. సో గమ్యం తెలియని బాటసారిలాగా ఎటెటో వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది.
సో అంటే చాలా డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మూవీలో. సో లైక్ అదనమాట సిచ్యువేషన్. అంటే మోస్ట్లీ ఎక్కడ కూడా ఎక్కదు సినిమా. అంటే ఎక్కడో చెప్పా కదా, అక్కడక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మట్టుకు లైట్గా లాఫ్స్ ఉంటాయి. అండ్ ఆ క్లైమాక్స్ యాక్షన్ సీన్ అది బాగుంటుంది. మరి అంతే. మరి ఇంకా ఏ క్యారెక్టర్స్ కూడా అసలు సెట్ అయిన ఫీలింగ్ రాలే. సమంత గారిది కానీ, శ్రీముఖి గారిది కానీ, మిగతా వాళ్ళది కానీ, ఆల్మోస్ట్ హస్బెండ్ క్యారెక్టర్ కానీ అందరిది, ఈవెన్ ఆ మామయ్య క్యారెక్టర్ ఉంటుంది అది కానీ, అన్నీ అన్నీ అదొక రకంగా ఉంటాయి మొత్తం. అన్ని చెప్తాం కదా, అది ఏందో అంటే ఒక సినిమా వైబ్ రాదు చూస్తున్నంతసేపు కూడా. ఆ మెలో డ్రామాని బేసిక్గా మెలో డ్రామాలో కూడా ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే అది సీరియల్ వైబ్ వస్తుంది కదా, ఆ వైబ్లోకి వచ్చింది. ఆ జోన్లో ఉంటుంది డ్రామా అంతా కూడా. అసలు చాలా వరకు అంటే ఇబ్బందిగానే ఉంటుంది మొత్తం. అది మరి పరిస్థితి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టు అందరూ బాగా చేశారు. సమంత గారు యాజ్ యూజువల్లీ బెస్టే, కాకపోతే యాక్టింగ్ ఓకే, కానీ అదే చెప్తున్నాను కదా, మాడ్యులేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ నాకు అప్పుడెప్పుడో శాకుంతలం చూసిన టైంలో ఇలాంటి ఫీలింగ్ కలిగింది నాకు. సమంత గారి మాడ్యులేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అస్సలు యాప్ట్ అవ్వలేదని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ ఇదే ఆఫ్టర్ శాకుంతలం సమంత గారి పరంగా వాయిస్ డైలాగ్స్ వాటి పరంగా అస్సలు యాప్ట్ అవ్వలే అసలు. సో అదొకటి ఉంది అంతే. అంటే అది యాక్టింగ్ బాగా చేశారు కానీ ఇది సెట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఓకే, కానీ ఎందుకో మొత్తం అదే అంటే ఆ వైబ్ రాలేదు. ఒక సినిమా వైబ్ అయితే రాలేదు. సీరియస్లీ బ్రహ్మోత్సవం అండర్ రేటెడ్ అన్న ఫీలింగ్ కలిగింది ఓవరాల్గా. అది మరి సిచ్యువేషన్. అండ్ అంటే ఎందుకంటే అది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా కదా, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో జనరల్గా ఏంటంటే కొంచెం బేసిక్గా బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా కదా అప్పట్లో. సో అట్లా అనమాట, అందుకే కొంచెం చెప్పాను అంతే. సో ఇంకా అది మరి సిచ్యువేషన్. సో ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఏం లేదంతా. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజేఎం విషయానికి వచ్చినట్టే తసదియా సాంగ్ ఒకటి బాగుంది, అది ఆల్రెడీ వైరల్ అయింది మనకు తెలిసిందే. సో మిగతావి అంటే అంతేం లేవు, ఓకే అంతే. మ్యూజిక్ అయితే బాగుంది. మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలోకి కూడా 24 క్రాఫ్ట్స్లోకి కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఒక్కడ మటుకు బాగా పనిచేసిన ఫీలింగ్ కలుగుతుంది ఓవరాల్గా. ఇక అది మరి సిచ్యువేషన్. సో అంతే మరి ఇంకా. సో ఓవరాల్గా మూవీ అయితే అసలు ఏం లేదు, ఏదో అక్కడక్కడ ఏదో చిన్న పాజిటివ్ ఎలిమెంట్స్ తప్పిస్తే, ఏదో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫన్, ఆ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్, ఇవి తప్పిస్తే ఇక్కడ కూడా ఏమనిపించదు. ఇక అది మరి సిచ్యువేషన్. సో అంతే మరి ఇంకా. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 2.25 అవుట్ ఆఫ్ 5. లైక్ అంతే, 2.2 అవుట్ ఆఫ్ 5 కరెక్ట్గా చెప్పాలంటే. ఇట్స్ లైక్ చాలా బోరింగ్ ఉంటుంది సినిమా. ఇక అది ప్రాబ్లం. లైక్ 2 అవుట్ ఆఫ్ 5 అంతే. సో వదిలేకుండా ఒక ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే, మా ఇంటి బంగారం అన్నారు, బంగారపు కోటింగ్ వేసిన సత్తుపడడం అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఓవరాల్గా. అంతే మరి ఇంకా అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద రివ్యూ. మీకు ఏమనిపించిందో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవరస్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. నో మీట్ నెక్స్ట్ వీడియో, బై బై.